గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన ఒక 2 అవార్డ్స్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా. సో ఫస్ట్ అవార్డు వచ్చేసరికి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ పెటా అవార్డు కోసం చెప్తున్నాం మనం. ఓకేనా. సో పెటా 2025 అసలు పెటా ఎబ్రివేషన్ ఏంటో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సెకండ్ ఇంకోటి పెటా ఏ సంస్థ ఇస్తుందో కూడా కొంచెం క్లారిటీ ఉండాలి. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అండి, ఫస్ట్ పెటా ఎబ్రివేషన్ అండి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి పెటా ఎబ్రివేషన్ గురించి కూడా క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో అయితే ఇక్కడ పెటా ఎబ్రివేషన్ వచ్చేసరికి పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఓకేనండి. సో పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అంటే జంతువులకు సంబంధించిన అవార్డు అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్తాం మనం. ఒక 2 years బ్యాక్ ఒక ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో ఎక్స్పాండ్ పెటా అని అడిగాడు. సో అటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ. సో పెటా అబ్రివేషన్ వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఈ పెటా అవార్డు మనకి ఇంటర్నేషనల్ అవార్డుగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా దీన్ని ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారంటే 1980 అండి, 1980 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. సో 1980 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, హెడ్ క్వార్టర్స్, పెటా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనండి. సో పెటా హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ఇక్కడ న్యూయార్క్ అండి. పెటా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్. ఓకేనండి. సో యూఎస్ఏలో ఉన్న న్యూయార్క్ ఏదైతే ఉందో అదే పెటా యొక్క హెడ్ క్వార్టర్స్ అని చెప్తాం. అయితే కాంట్రిబ్యూషన్ టు యానిమల్స్ అండి, యానిమల్స్ని సేవ్ చేయడం. నెక్స్ట్ ఇంకొకటి జనాల్లో అవేర్నెస్ కల్పించడం. ఓకేనండి. సో జంతువులను సంరక్షించడం లాంటి విషయాలపైన ఈ పెటా అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్. అయితే మరి 2025లో ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో 2025లో ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరంటే రవీనా టండన్కి ఇచ్చారు. ఓకేనండి. సో బాలీవుడ్ యాక్ట్రెస్ ఎవరంటే ఇక్కడ రవీనా టండన్ అండి. ఓకేనా. సో రవీనా టండన్కి ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో రవీనా టండన్ 2025 ఈ అవార్డు గెలుచుకున్నారు. ఓకేనండి. సో పిక్చర్లో ఇక్కడ ఆల్రెడీ కనబడుతున్నారు మనకి ఇక్కడ రవీనా టండన్ 2025 పర్సన్ ఆఫ్ ది ఇయర్. ఓకేనా. సో అయితే ఇక్కడ ఈవిడ కర్ణాటక స్టేట్లో ఉన్న జంతువుల యొక్క సంరక్షణ కోసం ఈవిడ కృషి చేయడం జరిగింది. ఓకేనా. సో ఎలిఫెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఈవిడ ఈటింగ్ లైఫ్ స్టైల్ కానీ హెల్దీ హ్యాబిట్స్ కానీ. ఓకేనా. సో కంప్లీట్గా ఈవిడ ప్యూర్ వెజిటేరియన్ అండి. సో ఎటువంటి జంతువుల్ని కూడా ఈవిడ హింసించకుండా ఈవిడ కొన్ని మోటివేషన్ ప్రోగ్రామ్స్ అవి కూడా మనకి సోషల్ మీడియాలో చేయడం ద్వారా సో ఈ అవార్డు గెలుచుకున్నారు. ఓకేనా. సో 2025 ఈ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ రవీనా టండన్. ఓకేనండి. సో ఇంపార్టెంట్. సో 2025 పెటా అవార్డు. నెక్స్ట్ ఇంకా మనం ఇంకో అవార్డు గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇంకో అవార్డు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అంటాం. ఓకేనా. సో ఇది కూడా పర్యావరణానికి సంబంధించిన అవార్డు అండి. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అవార్డు ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ మధ్యకాలంలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్విరాన్మెంట్ పైన, నెక్స్ట్ జంతు సంరక్షణ పైన, ఒకవేళ లేకపోతే బయోస్పియర్స్ కానీ, లేకపోతే మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ, వీటిపైన క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి. సో అందుకే వీటిపైన మనం 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో అందుకే ఈ టాపిక్స్ మీద కొద్దిగా ఫోకస్ చేద్దామండి. ఓకేనా. సో ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అనేది మనకి ఏ సంస్థ ఇస్తుందంటే యుఎన్ఈపి అంటాం. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం మనం. ఓకేనా. సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. ఓకేనా. సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా యుఎన్ఈపి ఈ అవార్డు ఏ సంవత్సరంలో స్థాపించింది అంటే 2005 సంవత్సరంలో స్థాపించిందండి. 2005లో స్థాపించింది. నెక్స్ట్ ఇంకొకటి దేన్ని సంరక్షించినందుకు అంటే ఎన్విరాన్మెంట్ అండి. ఓకేనా. సో పర్యావరణాన్ని సంరక్షించినందుకు ఈ అవార్డు ఎవ్రీ ఇయర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025 ఈ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే మన ఇండియన్ గెలుచుకున్నారండి. ఓకేనా. మన ఇండియన్ గెలుచుకున్నారు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ కాన్సెప్ట్లో మన క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి అవార్డు ఎస్టాబ్లిష్ చేసి 20 years అవుతుందండి. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతుందంటే 20 years. ఓకేనా. 2025కి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే ఇక్కడ మనకి 20 years కంప్లీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఈ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ సుప్రియా సాహు. ఓకేనా. సో అవార్డు విన్నర్ ఎవరు అంటే సుప్రియా సాహు ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ప్రజెంట్ సుప్రియా సాహు ఫీమేల్ అండి. ఓకేనా. సో ప్రజెంట్ ఈవిడ ఐఏఎస్గా పనిచేస్తున్నారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు. ఓకేనండి. సో చీఫ్ సెక్రటరీ ఆఫ్
తమిళనాడు అని చెప్తాం మనం. తమిళనాడు రాష్ట్రంలో ఈవిడ ఐఏఎస్గా పనిచేస్తున్నారు. ఈవిడ ప్రజెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఈవిడ చేసిన కృషి ఏంటో కూడా ఒకసారి మనం క్లారిటీగా మనం తెలుసుకుందాం, ఓకేనా. సో ఈవిడ చేసిన వర్క్ ఏంటి అంటే క్లైమేట్ లీడర్షిప్ అంటాం మనం. ఏమంటామంటే క్లైమేట్ లీడర్షిప్ అంటాం మనం. అంటే ప్రేరణ, తెలుగులో వచ్చేసరికి ఏమంటామంటే ప్రేరణ మరియు చర్య, ప్రేరణ మరియు చర్య, ఓకేనా. సో క్లైమేట్ లీడర్షిప్ అంటాం మనం. ఏమంటామంటే క్లైమేట్ లీడర్షిప్ అంటాం మనం, ఓకేనా. సో ఎఫర్ట్స్ ఈజ్ హెర్ కాంట్రిబ్యూషన్ టు విచ్ ఫీల్డ్ అని క్వశ్చన్లు అడుగుతాడు, ఓకేనండి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లైమేట్ లీడర్షిప్ ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఈవిడ ఏం చేసిందంటే అడవులను సంరక్షించింది, అడవులను సంరక్షించింది. నెక్స్ట్ ఇంకొకటి 2.5 మిలియన్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిందండి, ఓకేనా. సో 2.5 మిలియన్ పీపుల్కి 2.5 మిలియన్ పీపుల్కి అడవులు సంరక్షించినందుకు ఓకేనా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది, ఓకేనా. ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటాం మనం. ఏమంటామంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఓకేనండి. సో 2.5 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవకాశాలు కల్పించింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి గతంలో మనకి ఇదే అవార్డు 2024లో మన ఇండియన్కి ఇచ్చారు, ఓకేనా. సో ఇదే అవార్డు మన 2024లో మనకి ఇండియన్కి ఇవ్వడం జరిగింది. సో ఎవరికి అంటే 2024లో మాధవన్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారంటే మాధవన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2022లో మనకి పూర్ణిమాదేవి, ఎవరికి ఇచ్చారంటే పూర్ణిమాదేవి, ఓకేనా. పూర్ణిమాదేవి బర్మన్ అంటాం మనం, ఓకేనా. ఈవిడ చాలా ఫేమస్ అండి. ఈవిడ కూడా ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ అండి, పర్యావరణవేత్త అని చెప్తాం మనం, ఓకేనండి. సో భారతదేశంలో ఎవరైతే పర్యావరణం కోసం కృషి చేస్తారో వారికి కూడా అంతర్జాతీయ అవార్డులు ఇస్తారు. సో 2025లో ఈ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సుప్రియా సాహు అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. ఏ స్టేట్ అంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి అవార్డు ఇస్తున్న సంస్థ ఏంటి అంటే UNEP అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏ సంవత్సరం నుంచి అవార్డు ఇస్తారంటే 2005 సంవత్సరం నుంచి అవార్డు ఇస్తారు, 2005 నుంచి అవార్డు ఇస్తారు, ఓకేనండి. సో సెకండ్ అవార్డు మనం ఏం కంప్లీట్ చేసామండి, ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు, ఓకేనా. ఫస్ట్ అవార్డు ఏం చెప్పాం మనం, పెటా అవార్డు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ అవార్డుకి మనం మూవ్ అవుదాం మనం ఇక్కడ, ఓకేనండి. సో థర్డ్ అవార్డు వచ్చేసరికి ఫీఫా పీస్ అవార్డు అండి, ఓకేనా. ఇప్పుడు దాకా ఫీఫా ఎటువంటి అవార్డులు ప్రకటించలేదు. సో ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఇక్కడ ఫీఫా పీస్ అవార్డు పెట్టడం జరిగింది, ఓకేనా. సో ఫీఫా అంటే ఫుట్బాల్కి సంబంధించిన ఒక సంస్థ, ఓకేనండి. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటాం మనం, ఓకేనా. ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో ఫీఫా తీసుకొచ్చిన అవార్డు ఏంటి అంటే పీస్ అవార్డు అంటాం. అయితే ఈ 2025లో మనకి ఫీఫా అధ్యక్షుడు ఎవరంటే ఇన్ఫాంటినో. ఫీఫా అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ ఇన్ఫాంటినో అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇన్ఫాంటినో ఫస్ట్ టైం ఈ పీస్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారు, ఓకేనండి. ఫస్ట్ పీస్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్, ఓకేనండి. సో ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫీఫా శాంతి బహుమతి 2025 సంవత్సరంలో ఎవరు గెలుచుకున్నారంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సో ఇది కూడా ఇంటర్నేషనల్ అవార్డే. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేస్తే ఫీఫా హెడ్ క్వార్టర్స్ అండి. ఫీఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జురిచ్ అంటాం. ఏంటి అంటే జురిచ్ అంటాం మనం, ఓకేనా. సో జురిచ్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం 2026 అండి 2026 ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అని క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. సో కెనడా, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మెక్సికో, థర్డ్ వన్ వచ్చేసరికి USA, ఓకేనండి. సో 2026 సంవత్సరంలో మనకి ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటే ఇక్కడ కెనడా, మెక్సికో, USA, ఓకేనండి. ఫీఫాకి సంబంధించిన అప్డేట్ న్యూస్ ఇది. సో ఖచ్చితంగా మనకు పరీక్షలు అడిగే అవకాశం ఉంది, ఓకేనండి. సో ఈ ఫస్ట్ టాపిక్లో మనం ఇంటర్నేషనల్ అవార్డ్స్ కాన్సెప్ట్లో రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ బ్యాక్ వచ్చిన అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అవార్డు వచ్చేసరికి పెటా అవార్డు అన్నాం, సెకండ్ అవార్డు వచ్చేసరికి మనకి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు అన్నాం, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏమన్నామంటే ఫీఫా పీస్ అవార్డు అన్నాం మనం, ఓకేనా. థ్యాంక్ యూ.